ప్రైజ్ ద లార్డ్. మనలో ప్రతి ఒక్కరికి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. అలా దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే నువ్వు నీ దేవునికి 3 టీలు ఇవ్వాలి. ఆ 3 టీలు అంటే ఏంటి అంటే ఈరోజు గివ్ యువర్ టైమ్ టు యువర్ గాడ్, గివ్ యువర్ టాలెంట్స్ టు యువర్ గాడ్, గివ్ యువర్ టైత్ టు యువర్ గాడ్. అది నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు బహుగా దీవించబడతావు. నువ్వు దీవించబడాలనేదే ఆయన కోరిక. న్యూయార్క్ పట్టణంలో ఒక మైనపు ఒత్తులను అమ్ముకుంటున్న కుర్రవాడు ఉన్నాడు. తను అమ్ముతున్న సమయంలో ఒక పెద్దాన్ని పిలిచి బాబు అని అంటే ఆ బాబు ఆ పెద్ద ఆయన దగ్గరికి వస్తే, నువ్వు చాలా పేదరికంలో ఉన్నట్టున్నావు, నువ్వు దీవించబడాలి లేదా అభివృద్ధిలోకి రావాలి అంటే నేను ఈ 3 పనులు నువ్వు చేసినట్లయితే నువ్వు అభివృద్ధిలోకి వస్తానన్నా అంటే ఆ పెద్ద ఆయన ఆ రోజు చెప్పిన, నీ దేవునికి నీ సమయాన్ని కానీ, నీ దేవునికి నీ తలాంతులు కానీ, నీ దేవునికి నీ సమయాన్ని, తలాంతులను, తైత్తును నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావమ్మా అని చెప్పి ఆ రోజు ఆ కుర్రవాడికి ఆ పెద్ద ఆయన చెప్పినప్పుడు ఆ కుర్రవాడు నమ్మేశాడండి. నమ్మాడు, క్రీస్తుని విశ్వసించాడు, నిరీక్షించాడు, ప్రార్థించాడు. సమయాన్ని గడుపుతున్న వేళ ఆయనకి ఒక కుర్రవాడికి తలపు పుట్టింది. ఏంటి అంటే సబ్బు తయారు చేయాలని, సబ్బు తయారు చేసి అమ్మాలని చెప్పి. ఆ కుర్రవాడు ఎవరో కాదండి, ఆ కోల్గేట్ అనే కుర్రవాడు సబ్బును తయారు చేసి ఆ కోల్గేట్ అనే సబ్బును అమ్మినప్పుడు విస్తారమైన లాభాలు వచ్చినాయి. ఆ తర్వాత టూత్ పౌడర్ని తయారు చేసి తను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది విస్తారంగా అభివృద్ధి, ఊహించిన విస్మయం ఉందే అంతగా అమ్ముడిపోయిందండి. ఆశ్చర్యపోయాడు. అప్పుడు దేవునికి ఇవ్వటం మొదలుపెట్టాడు. 10 వంతు, 10%, 20%, 30% ఇవ్వడం, అలా ఇవ్వడం ఇంకా ఆశీర్వదించబడిపోయింది. ఇప్పుడు ప్రతి దేశంలో, ప్రతి ఇంటిలో, ప్రతి చోట కోల్గేట్ పేస్ట్ లేనిదే నడవదండి. ఆ కోల్గేట్ పేస్ట్ని స్థాపించిన వాడే మన ఈ కోల్గేట్ అండి. ఆయన దేవుని యందు ప్రధానంగా విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు, నిరీక్షణ ఉంచాడు. దాంతోపాటు సమయాన్ని ఇచ్చాడు, టాలెంట్స్ని ఇచ్చాడు, ఆ తర్వాత టైత్ని ఇచ్చాడు. తద్వారా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. నువ్వు నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే నీ సమయాన్ని, నీ టాలెంట్స్ని, నీ టైత్ని దేవుడికి ఇచ్చినట్లయితే నేను దీవించబడతాం కనుక ఈ విషయాన్ని గమనించమని, అలా చేస్తే నువ్వు నేను ఆశీర్వదించబడతామని దేవుని వాక్యం చెప్తుంది కనుక మనం చేయాల్సింది ఆయన యందు విశ్వాసం, నమ్మకం, నిరీక్షణతో ఈ 3 పనులు మనం చేసినట్లయితే దేవుడు మనల్ని డెఫినెట్గా ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి మీ ఆనంద్ కుమార్ సంతోషిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.